హాయ్ అండి. చూడండి, నిమ్మకాయ, కోల్గేట్ సాల్ట్ పేస్టు, తర్వాత షాంపూ, హీనా ప్యాకెట్ ఇవన్నీ వేసేసి మనకంతా చేతులు, మెడ, కాళ్ళు అంతా నల్లగా అయిపోయి ఉంటాయి కదా, అదంతా వచ్చేసి ట్యాన్ పట్టేసి ఉంటుంది. అది రిమూవ్ చేయాలంటే ఇట్లా చేద్దాం. చూడండి, బ్యూటీ పార్లర్కి అయితే ఇది అంతా రిమూవ్ చేస్తారు. కొంతమంది బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే అయితే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. ఒక గిన్నె తీసేసుకొనేసి దాంట్లోకి కొద్దిగా పేస్ట్ వేసేసుకుందాము. పేస్ట్ వేసేసి షాంపూ, క్లినిక్ పేస్ట్ అయితే బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈ షాంపూనే ఉంది, అందుకోసము నేను ఇది వేస్తాను. చూడండి, షిక్ షాంపూ ఇట్లాంటివి ఏంటివి లేకుండా క్లినిక్ ప్లస్ షాంపూ అయితే చాలా బాగుంటుంది. తర్వాత హీనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే వేసేసేయాల. ఇది ప్యాకెట్ వేసేసేస్తే చూడండి, ఇదైతే మనకి హీనో ప్యాకెట్ గ్యాస్ట్రిక్ అయినప్పుడు తాగుతూ ఉంటాం కదా, గ్యాస్ట్రిక్ కొట్టేస్తుంది కదా, అట్లా మనకి చేతులపైన, మెడపైన, కాలుపైన అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది. నల్లగా ఎండకి అదంతా మురికి పట్టేసి ఉంటుంది కదా, అదంతా కూడా మనకి నీట్గా పోతుంది. మురికి ఇట్లా తిక్కితే వచ్చేస్తుంది కదా, అదంతా కూడా బాగా పొంగిపోతుంది అంతా. చూడండి, నిమ్మకాయ కూడా అంతే కట్ చేసి ఇత్తనాలు పక్కన తీసేసి ఇది రసము పిండేసుకోనాల. రసం పిండేసుకొనేస్తే ఇదంతా చూడండి బాగా బుర్రుగా వచ్చేస్తుంది, అంతా పొంగి వచ్చేస్తుంది. మనకి చేతిపైన ట్యాన్ ఉన్నా కూడా ఇట్లే వచ్చేస్తుంది ఇదంతా. చూడండి, ఇప్పుడైతే మిక్స్ చేసేస్తాను నేను. ఇది మిక్స్ చేస్తే అంతా చూడండి ఎట్లా వచ్చేస్తుందో మీరే చూడండి, బాగా అంతా బురుగు వచ్చేస్తుంది. ఈ గిన్నె కూడా అంతా నిండిపోతుంది దీంతో మిక్స్ చేసేస్తే. మనకి ట్యాన్ పట్టిండేది కూడా ఇట్లా వచ్చేస్తుంది. చూడండి, ఇది మిక్స్ చేస్తా అంటే అంతా వచ్చేస్తాను, చూసారు కదా, ఇట్లా ట్యాన్ పట్టిండేది కూడా అంతా ఇట్లా పొంగుతుంది మనకి. ఇలా ట్రై చేసేయండి. మెడ దగ్గర మనము చైన్ వేసుకుంటాం కదా, చైన్ అయినా పూసులైనా ఇట్లా మెడ దగ్గర అక్కడైతే నల్లగా అయిపోయి ఉంటుంది కదా, అక్కడైతే ఇది బాగా పనిచేస్తుంది. కొద్దిసేపు ఇది అంతా మిక్స్ చేసేసి కొద్దిసేపు దీన్ని అయితే అంతా ఇట్లా రాసుకొనేసేలా. రాసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఎండనివ్వాల. ఎండిన తర్వాత ఒకటి బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ అయినా తీసుకొనేసి దీంతో అంతా రుద్దేసేయాలి. చూడండి, నేను ఇట్లా చూపిస్తాను కదా, మనకి ఎక్కడైతే నల్లగా అయిపోయి ఉంటాయో చేతులు, కాళ్ళు, మెడ అంతానా, ఇది ఇట్లా తీసేసుకొనేసి అంత బాగా ఇట్లంతా రుద్దేసేయాల. రుద్దుకొనేస్తే అంతా బాగా ఇమిరిపోతుంది. ఆ ట్యాన్ అంతా కూడా మనకి వచ్చేకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఇట్లా పెట్టేసేయాల. దీన్ని ఏం మనం మాట్లాడకూడదు. ఇదంతా ఇట్లా బాగా అంతనేల అయ్యేటట్లుగా ఇట్లంతా స్క్రబ్ చేసేస్తే చూడండి అంతనేల కూడా అయిపోతుంది మనకి చేతులంతానా. ఇక్కడే ఎక్కువ అవుతూ ఉంటుంది కదా ట్యాన్ అనేది, మనకి చాలా అంత నల్లగా అయిపోతూ ఉంటుంది. ట్యాన్ ఎక్కువైపోయేసి చాలా మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. నిమ్మకాయ ఉప్పు ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ ఉప్పు అయినా తీసుకొని మనము తిక్కేయచ్చు ఇట్లా. లేదంటే బ్రష్ ఉంటుంది కదా, పక్కన పడేసి ఉంటాం పళ్ళుతో మీద, ఆ బ్రష్ తీసుకొని అయినా దీన్ని అయితే ఇట్లా తిక్కేస్తే ఈ ట్యాన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇట్లా ట్రై చేసేయండి. చూసారు కదా, ఇదైతే ఇక్కడ ఎట్లా వచ్చేస్తుందో. రెండు చేతులకు కూడా నేను ఇట్లా పెట్టేసినాను. తర్వాత ఇది నీట్గా కడిగేస్తాను. చూడండి ఎంత బాగా అయిపోతుందో. కాలుకి కూడా పెట్టుకోవచ్చు. నేను కాలుకి, మెడకి పెట్టుకోలేదు, చేతులకు మాత్రమే ఇట్లా చూపిస్తాను.